బహిలెల్లో బయలెల్లవమ్మ బాలంతారాల బయలెల్లో బహిలెల్లో బయలెల్లవమ్మ బాకి నీకు తీరినదమ్మ. ఎవరయ్యా మీరెవరయ్యా అర్ధరాత్రి వేళ స్వామి పచ్చాలారాలి స్వామి పది ముఖము చూడలి స్వామి. నీ ఆయుషు కాలము జల్లినదే నీ ఆశలు గోసలు తీరినవే నీ అప్పులు సప్పులు మాసినవే నీ డప్పుల సప్పుడు మోగినదే. యమధర్మరాజు పంపిన బటులమో బాలింతరాల నీకు బాకీ తీరినదమ్మా బయలెల్లో బయలెల్లవమ్మా. బొడ్డు కోసిన పొడలారలేదు పసిపిల్ల ఎడ్పగలేదు మంత్రసాని ఎల్లనేలేదు మీతోని ఎల్లి రాలేను. ఎల్లవమ్మ ఎల్లి రావమ్మా నీ ఇల్లు దాటిలావమ్మా గడపల్ల కూసున్నవమ్మా గండమో నీకున్నదమ్మా. ఏలు ముడిసిన బాలుడోయమ్మా ఎత్తుకొని మురిసిపోదమ్మా బ్రహ్మ పంపిన బహుమతులయ్యా పిడికిట్లా వెంచినాడయ్యా. పొడిసేటి పొద్దు ఆగనన్నదే కూకటి పొద్దు నిల్వనన్నదే పండుట గోలు రాలుతున్నాయే పుట్టినవాడు సత్యుడైనాయే. నారు పోసిన నారాయణుడే నీరు పోసి పెంచుకుంటాడే నీ కొడుకును చూసుకుంటాడే భూమి మీద ఉండరాదే. కన్న బిడ్డకు తల్లి ఒక్కటే పరమాత్మకు పాది లోకాలే తల్లి లేని పిల్లలంటే రటికాడి కోడి పిల్లలే. దేహదాహం విడిసిరావమ్మా ధన ధాన్యము వదిలేరావమ్మా పసుపు వన్నెల పాల బుగ్గల పసిడి పక్కకు పెట్టిరావమ్మా. పెట్టె సొమ్ములు పెట్టెలున్నాయి కట్టె సీరలు దండిగున్నాయి గొడ్డు గోద గొప్పగున్నాయి పాడి పంటలు వీలుస్తున్నాయి. నీ సొమ్ములు సోకులు పోయినయే నీ ఇల్లులు వాకిలు పొక్కినయే నీ మందలు మాన్యము మాసినవే నీ పంటలు మంటల కలిసినవే. బయలెల్లో బయలెల్లవమ్మ అందమంద వాడినదమ్మా బయలెల్లో బయలెల్లవమ్మ భాగ్యమంతా భోగినదమ్మా. ఇచ్చినోడా ఈశ్వరుడా ఇంత జాలి లేదా స్వామి కాటికా బల్ల జంగమయ్యా కడుపు దీపి బాబోకయ్యా. పక్క బొక్కలు పగిలి పొంగ పక్క మీది లేచిరవెందే పానమెల్లిపోతా ఉంటే పాపకారి పనులు ఎందే. కట్టుకున్న పెనమిటి స్వామి కలిసి ఉంటే నిందెల స్వామి ఒట్టి వేసి ఒప్పుకున్నాడే జంట నన్ను వీడనన్నాడే. నా అందాలు అగ్గిల గాలినవే నా నిందెలు ఊరిలో కలిసినవే నా బంధాలు బొందల కలిపినవే నా మందాలు మన్నుల కలిసినవే. నువ్వు చేసిన పుణ్యం వల్ల ఇన్ని గయ్యలు ఆగితిమమ్మా ఒట్టి మాటలు గట్టి పెట్టమ్మా యమ భాషము ఆగదోయమ్మా. ఏమి బా మాటలేమాయే ఇప్పుడున్న మాటలేమాయే ఇంతలోనే గండమేమొచ్చే గడియలోన గుండెలే పగిలే. లేవమ్మా లేచిరావమ్మా నువ్వు లేక బతకలేనమ్మా పసిపిల్లతో బతకలేనమ్మా లేవమ్మా లేచిరావమ్మా లేవమ్మా లేచిరావమ్మా లేవమ్మా లేచిరావమ్మా. నిజంగా ఈ పాట ఎంత గొప్పగా రాసిరో కదా. ఒక తల్లి తన బిడ్డను పురిట్లో వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ ఆ లోటు అసలు ఎవ్వరు తీర్చేది కాదు తీర్చలేరు కూడా. తల్లి పడే బాధ తపన తన పురిటి నొప్పులు పడి తన బిడ్డని 9 నెలలు కడుపులో మోసి భూమి మీద వేసిన తర్వాత వెళ్ళిపోతే ఆ కష్టం ఎలా ఉంటుందో నిజంగా ఆ బ్రహ్మదేవునికి ఎరక. కొంతమంది పెంచి పెద్ద చేసిన తర్వాత అన్ని హోదాలు ఇచ్చి పెంచినాక తల్లిదండ్రులను సాధడానికి అనాథాశ్రమాల్లో వేసొస్తారు. తల్లి లేని లోటు లేని పిల్లలకు తెలుస్తుంది. వాళ్ళ అమ్మ లేనప్పుడు వాళ్ళు ఎలా పెరిగిరో ఎంత కష్టపడ్డదో ఉన్నప్పుడు వీళ్ళకేం తెలుస్తుంది దొంగను. మరి కొంతమంది ఇంకా దారుణంగా చంపడానికే పూనుకుంటారు అనమాట. వాళ్ళు ఇంకా మహామేధావులు పుణ్యాత్ములకు దేవుడు ఏదో ఒకరోజు చూస్తారులే కానీ
తల్లిదండ్రి తమ పిల్లలకు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళకి ఏం కావాలో ఏ లోటు లేకుండా చూసి పెంచుకుంటారు. అని వాళ్ళు ముసలి వాళ్ళు అయినాక వాళ్ళకు రోజు అన్నం పెట్టడానికి నానా కష్టాలు పడి చిత్రహింసలు పెడుతుంటారు కొంతమంది మేధావులు. అమ్మా నాన్న మనతోటే ఉన్నప్పుడు వాళ్ళ విలువ మనకు తెలియదు. నాన్న మన దగ్గర లేనప్పుడు ఆ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అమ్మా నాన్న అంటే మనకి రెండు కన్నులలాగా, అందులో ఒకటి పోయినా మనకి కదా బాధ. కంటి చూపు లేకపోతే ఎన్ని బాధలు అనుభవించాల్సి వస్తుందో అమ్మా నాన్న లేకపోయినప్పుడు కూడా అన్ని బాధలే అనుభవించాల్సి వస్తుంది. అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నేనైతే కాదు కొన్ని సాంగ్స్ పాడి పెట్టాను, విని చూడండి. ఆ వీడియో మొత్తం చూసిన తర్వాత ఎలా ఉందో చెప్పండి. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. చాలామంది చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ఓకేనండి, ఉంటాను. రేపటి మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.